బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో విశ్వంబర వర్సెస్ అఖండ 2 అని ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే బాలయ్య బాబు గారు సినిమాల పరంగా చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు అని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటి? మన గతంలో చూసుకుంటే కూడా మన బాలయ్యకి చిరంజీవికి ప్రతి సంక్రాంతికి ఉండే పోటీ. అప్పట్లో ఒకరు గెలిచిండ్రు ఒకరు ఓడిండ్రు, అది అన్నీ కాదు. కానీ ఇప్పుడు ఏదైతే అఖండ ఉందో మన విశ్వంబర ఉందో నన్ను అడిగితే తొక్కేస్తున్నాను కాదు. కానీ బాలయ్యకు ఉండే లైనప్ వేరు. ఇప్పుడు ఆయన కష్టపడి ఆయన అదే సంవత్సరంలో 2 సినిమాలు తీయడమా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టడమా, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి బాలయ్య ఎక్కువ సినిమాలు తీసి ప్రజలకు ఇంకా ఎక్కువ దగ్గర అవుతున్నాడు. అదే చిరంజీవి గారిది చూసుకుంటే గతంలో 2-3 ఫ్లాప్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం వేవ్ తక్కువ ఉంది. అంటే బ్రో ఇప్పుడు విశ్వంబర గురించి కూడా దాని నుంచి సాంగ్ వచ్చింది, టీజర్ వచ్చింది, పోస్టర్ ఫిల్మ్స్ అన్ని వచ్చాయి. అయినప్పటికీ కూడా దాని గురించి ఎవరంతా మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ బాలేవన్నా. అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చాయి అంతే. సో దాని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. సో బాలయ్య ఒకవేళ నిజంగా చెప్తున్నా, బాలయ్య కరెక్ట్ గా మైండ్ కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం దబిడి ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పటికైనా కానీ ఆయన ఉండే ఏజ్ కి ఆయన చేసే పర్ఫార్మెన్స్ కి అది వేరే లెవెల్. అందుకనేసి చిరంజీవి చేయలేడా కాదు, చిరంజీవికి అంత గొప్ప ఆపర్చునిటీస్ ఇప్పుడున్న డైరెక్టర్స్ ఇస్తలేరు. ఇప్పుడు విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ అయింది, విఎఫ్ఎక్స్ బాలేవని ట్రోల్ చేస్తే ఆ సినిమా పైన ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయిపోయింది. సంక్రాంతికి వస్తుంది అన్నది సంక్రాంతికి కూడా రాలే, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది విఎఫ్ఎక్స్ వల్ల. అందుకనేసి ఇప్పుడు మన బాలయ్య ఏది వదిలినా అది ఊరికి నన్ను అడిగితే సింగిల్ ఒక షాట్ వదిలినా సరే బాలయ్యదే ఇప్పుడు వేవ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 సినిమాలో ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది అనుకుంటున్నారు? అఖండ 2 అన్న. అసలు ఈ మనం మామూలుగా అంటే అక్కడ రిలీజ్ అయినప్పుడు కరోనా టైంలో మన తెలుగు స్టేట్ వరకే తెలిసిందే అది. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ మా కుంభమేళకు పోయి కూడా షూటింగ్ చేసింది కాబట్టి మనం బోయపాటి సీను ఖచ్చితంగా అఖండ 2 మీదనే ఎక్కువ హైప్ ఉంది.